హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి వండర్ వరల్డ్. చాలా మినిమల్ మసాలాతో కూడా చేయొచ్చండి మటన్ కర్రీ కూడా. లాస్ట్ టైం చాలా మినిమల్ స్పైసెస్తో చేసినా కానీ సూపర్గా వచ్చింది. సో మీకు చూపిస్తా ఎలా చేస్తున్నాను ఏంటని, ఓకేనా? సో ఫస్ట్ మటన్ కర్రీ చేద్దాము. సో బేసికల్గా మటన్ కర్రీకి మనకి కుక్కర్ కావాలన్నమాట. నేను ఇన్స్టెంట్ పాట్ వాడుతున్నాను. ఇన్స్టెంట్ పాట్ పెట్టాను, ఆల్మోస్ట్ హీట్ అయింది. ఆయిల్ వేసి సో వేసాను, అన్నీ వేసాను అనమాట. సో ఇక్కడ పచ్చిమిరకాయ, టమోటా, ఆనియన్ కోసి పెట్టాను, ఇది వేసేద్దాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది మటన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, కారము, పసుపు వేసాము. సో ఇప్పుడు నేను దీనిలోకి అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇంకోటి ఏంటి పెరుగు వేస్తాను, కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. చిన్నులపాయ, అల్లము, మొలకలు వచ్చినాయి చిన్నులపాయలకి. మా ఇంట్లో మటన్ మసాలా లేదు, అందుకని ఉన్న చికెన్ మసాలా వేసేస్తున్నా. కొంచెం కబాబ్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా. చూడండి, కబాబ్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు తురిమేసాను, అందుకే అట్లుంది. 1 స్పూన్ కర్డ్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి కలుపుదాము. ఆనియన్స్, టమోటా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. కొంచెం అడుగంటుతుంది ఈ ఇన్స్టా పాట్లో, అంటే ఆయిల్ తక్కువ వేసాయి కాబట్టి. దీంట్లో మటన్ వేస్తున్నాను, వేసాక కలుపుదాము. కారం వేయలేదు, సో కొంచెం కారం వేస్తున్నాను. ఇట్లా బాగా కలుపుతున్నాను. సో మూత పెట్టేశాను. ఒక 10-15 మినిట్స్ బాగా వాటర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో రైస్ కడిగాను. 1 కప్ రైస్కి 5 కప్స్ వాటర్ పోసాను, ఉడకనిద్దాము. ఇది దేనికంటే రాగి ముద్దకి. రాగి ముద్ద చాలా ఈజీ అండి. కర్రీ తిప్పుదాము ఒకసారి. ఈ మధ్య ఈ రాగి ముద్ద క్రేజీగా పోతుంది కదా యూట్యూబ్లో, చాలామంది చేసి పెడుతున్నారు. అట్లా ట్రై చేశాను నేను, కానీ తిన్నాక భలే అనిపించింది. టేస్ట్, హెల్తీ. ఈలోపు మీకు ఒక స్నాక్ ఐటెం పరిచయం చేస్తాను. ఇదండి ఆల్మండ్ కుకీస్. ఇవైతే మాకు నోస్టాలిక్, ఎందుకంటే మేము అంతకుముందు వేరే సిటీలో ఉండేవాళ్ళము. అక్కడ ఎక్కువ దొరికేవి అనమాట, అక్కడ గ్రాసరీ స్టోర్లో ఉండేవి ఇవి. సో వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చేవాళ్ళము. ఈ సిటీకి మూవ్ అయ్యాక ఇక్కడ గ్రాసరీ స్టోర్లో కనిపించట్లేదు అనమాట ఇవి. సో మొన్న మేము 20 వెళ్ళాము. 20 వెళ్తే అక్కడ గ్రాసరీ స్టోర్లో ఉందన్నమాట. భలే అనిపించింది. పిల్లలు కూడా నోస్టాల్జిక్ అంటున్నారు. ఈ కుకీస్ బాగుంటాయండి, ఆల్మండ్ కుకీస్. ఇట్లా ఉంటాయి, ఇట్లా ట్రేలో పెట్టుంటాయి కుకీస్. భలే టేస్ట్ ఉంటాయి, లైట్ స్వీట్గా కూడా ఉంటాయి. ఈలోపు తిప్పుతాను కర్రీ ఒకసారి. సో ఇట్లా ఉంటాయండి. కొన్ని చిన్న చిన్న క్రమ్స్ ఉంటాయి, ఆల్మండ్ క్రమ్స్.
టేస్ట్ అయితే భలే ఉంటుంది, లైట్ స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి. మీ దగ్గరలో గ్రాసరీ స్టోర్లో కూడా ట్రై చేయండి, యూఎస్లో సూపర్గా ఉంటాయి. ఒక్కసారి దీనికి కాంబినేషన్ కూడా ఇస్తారు, ఆల్మండ్ ప్లస్ కోకోనట్ అని, కానీ ఆల్మండ్ బాగుంటాయి. చూడండి కొంచెం ఆల్మండ్ పలుకులు తగులుతూ ఉంటాయి. ఫోర్ ఉంటాయి, 16 వస్తాయి. చూడండి వాటర్ వచ్చేసినాయి, బాగానే ఉడుకుతుంది. ఒక 2 minutes ఉంచేసి ఇంకా కుక్కర్ పెట్టేసేద్దాం విజిల్కి. 5 minute విజిల్ పెడితే సరిపోతుంది. ఓకేనా? అన్నమేమో ఇంకా ఉడుకుతూ ఉంది, ఇంకా వాటరీగానే ఉన్నాయి. ఆల్మండ్స్ అయిపోయిందండి. లాస్ట్ టైం వాటర్ పోసానా లేకపోతే ఆ మటన్లో ఊరిన వాటర్తో కుక్ చేసానా గుర్తులేదు, ప్రెషర్ కుక్కర్లో డౌట్గా ఉంది. కొంచెం వాటర్ పోస్తున్నాను. సో ఇట్లా పెట్టేసి మాన్యువల్ 5 minutes పెట్టాలి. ఇట్లా మాన్యువల్ విజిల్ పెట్టేసి మాన్యువల్ 5 minutes పెడితే సరిపోతుంది, అదే ఉడుకుతుంది. మేమంత ఫ్రీక్వెంట్గా ఏం చేయమండి. లాస్ట్ టైం తీసుకొచ్చాము, లాస్ట్ వీక్ కొంచెం తీసుకొస్తే బాగా కుదిరింది ట్రై చేస్తే, అందుకని మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను మొన్న ఫ్రైడే. రైస్ ఇంకా అవ్వలేదు, రైస్ అయ్యాక రాగి ముద్దగా చూపిస్తాను. ఇదేమో ఇంక ఇది ఉడికిపోతుంది చిన్నగా, విజిల్ అయిపోవాలి కదా 5 minutes. అది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఆల్మోస్ట్ అన్నం ఉడుకుతుంది. ఇది అయిపోయింది కర్రీ, ఆల్మోస్ట్ 18 seconds అయిపోయింది. విజిల్ అయిపోయి 5 minutes. తీద్దాము. ఈలోపు ఇక్కడ రైస్ ఫుల్గా ఉడకాలన్నమాట. ఉడికాక మనము వేయాలి రాగి పౌడరు, రాగి పిండి. నేను ఈ గ్లాస్ తీసుకున్నాను రైస్, 1 glass రైస్కి 1 glass రాగి పిండి. ఇది రాగి పిండి. ఓకే, చూడండి 1 glass తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఉడుకుతున్నాను. ఈ పక్కన పెట్టా కదా, ఇది పిల్లల కోసం, వాళ్ళు తినరు రాగి ముద్ద, సో వాళ్ళ కోసం అది. ఇది కొంచెం ఉడికాక, ఇంకొంచెం ఉడికాక ఈ రాగి పిండి వేసేసి కొంచెం నెయ్యి సాల్ట్ వేసి మూత పెట్టడమే, అయిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. వాటర్ కూడా అన్నీ ఇంకిపోయినాయి, కొంచెం ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అట్లాగే కొంచెం నెయ్యి వేసి కలుపుదాము. సో ఇప్పుడు ఏం చేయాలంటే వేసాం కదా, వేసేసి మూత పెట్టాలి. సిమ్లో పెట్టేసేయాలి ఒక ఫ్యూ మినిట్స్. ఈలోపు ఇప్పుడు కలపకూడదు, కలపకుండా జస్ట్ ఆ పైన పోసి రాగి పిండి మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి. అది మగ్గాలి కొద్దిసేపు, అట్లా మగ్గితే తర్వాత కలుపుకోవచ్చు. ఇక్కడ ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ విజిల్ వచ్చేసింది. చూడండి కొంచెం ఒక 1 minute అట్లా మగ్గనిద్దాము. కొంచెం దగ్గరికి వస్తే ఇంక అయిపోయినట్టే.
సాట్లో పెట్టాను 1 minute మగ్గటానికి. కొంచెం ఉడికొచ్చిందంటే ఆపేసేయచ్చు. చూద్దాము సరిపోయిందో లేదో, సాల్ట్ సరిపోయిందో. కొంచెం సాల్ట్ పట్టేట్టుంది. మంట అయితే బాగానే ఉంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని వేయట్లేదు. సో ఒక ఉడికాక ఆపేసేస్తాను. ఇంకా అయిపోయింది మటన్ కర్రీ. ఇది ఇప్పుడు తీసి కొంచెం కలుపుకుందాము. 5 minutes అయిపోయింది కదా. ఇట్లా కలుపుకోవాలి బాగా. ఆయిల్ కొడుతుంది. ఇంక ఇది ఆపేస్తున్నాను. ఇది కొంచెం తిప్పుకోవడమే లేటు, టైం పడుతుంది. కొంచెం నిదానంగా తిప్పుకోవాలి, అంతా బాగా కలిసే విధంగా. తిప్పాం కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలి. మగ్గాలి బాగా ఇంకొంచెంసేపు. కర్రీ చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. పొగతో కనపట్టలేదు. బా సింపుల్గా రెడీ అయిపోయింది. పిల్లలకి ఇంకా ఉడుకుతుంది. రాగి ముద్ద ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక 10 minutes మగ్గనిచ్చి తర్వాత ఒక బౌల్లో కొంచెం నెయ్యి రాసుకొని ముద్దలా చేసుకోవడమే, అయిపోయినట్టే. ఇంకా ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఒక బుడ్డ బాండి ఉంటే నేను యాక్చువల్గా ఎముకలు లేవనుకున్నాను, కానీ ఎముకలు వచ్చినాయి. చూడండి, ఎమ్మి మటన్ కర్రీ. రాగి ముద్ద ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోయింది, బాగా మగ్గింది. ఇట్లా బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి వేస్తాను. ఏదో లైట్గా పూసాను. ఈ బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకొని బౌల్లో ఇట్లా కలిదించడమే. నాకు వేడి పడదు, అందుకని బౌల్లో వేసి ముద్ద చేస్తున్నాను. మరి వచ్చింది చూసారా, ముద్ద వచ్చేసింది. మన చెయ్యి పని లేకుండా. సో అయింది కదా రాగి ముద్ద. ఇట్లా సర్వ్ చేసేయటమే. మై వండర్ఫుల్ రాగి ముద్ద.
అండ్ పైన మటన్ కర్రీ భలే కనిపిస్తుంది కదా. ఇంకోటి చేద్దాము. ఇది నాకు ఇట్లా పెడదాము. పెట్టి దీంట్లో కర్రీ వేద్దాం. అయ్యో నా ప్రజెంటేషనే అంత బాగాలేదు. మళ్ళీ దీన్ని ఓకే ఓకే దిస్ ఈజ్ మై రాగి ముద్ద. అది వేరేది 2 ప్లేట్స్ రెడీ చేశాను. పిల్లలకు కూడా అయిపో వచ్చింది. పదండి లెట్స్ ట్రై మై వండర్ఫుల్ రాగి ముద్ద విత్ మటన్ కర్రీ. చూడండి ఎంత బాగుందో. ఎక్సలెంట్. ఎంత బాగా కుదిరిందో. కొంచెం స్పైసీగా ఉంది. మేమంత ఎక్కువ స్పైసీ తినము. మటన్ కూడా బాగా ఉడికింది పర్ఫెక్ట్గా. ఈసారి కొంచెం మంట తగ్గించాలి. అంటే ఈసారి లాస్ట్ టైం వేసినట్టు వేసాను కారము కదా. అప్పుడు పచ్చిమిరకాయలు లేవు కాబట్టి సరిపోయింది. ఈసారి పచ్చిమిరకాయలు ఉండేటప్పుడు కొంచెం స్పైస్ ఎక్కువగా అనిపిస్తుంది. తగ్గించాలి నెక్స్ట్ టైము. పచ్చిమిరకాయలు ఉన్నప్పుడు 1 స్పూన్ సరిపోయిద్ది. ఈ మధ్య పర్లేదండి, నాకు కూడా కుదురుతున్నాయి వంటకాలు. Hope you guys like my video. Thank you so much for watching. మీరు కూడా రాగి ముద్ద మటన్ కర్రీ ట్రై చేయండి. సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఓకేనా? బై బై.